గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మగుడొస్తాడని మన అమ్మమ్మలు, నానమ్మలు చిన్నతనంలో మనం చెప్పడం విన్నాం కదా! కానీ నాకు ఆ మాట అస్సలు నచ్చేది కాదు. సో, మా అమ్మ ఎప్పుడు గోరింటాకు పెట్టినా కూడా దాని బెనిఫిట్స్ ఏంటో చెప్పే గోరింటాకు పెట్టేది నాకు. దట్టు నాది డ్రై స్కిన్ అవ్వడం వల్ల నాకు చాలా బాగా హెల్ప్ చేస్తదిది. పెద్దయ్యాక గిన్నెలు, చెంబులు తోమినప్పుడు ఇంకా బాగా తెలిసింది దీని విలువ. కెమికల్స్ ఉన్నవే కదా మనం వాడేది. వాటి వల్ల మన చేతులు ఖచ్చితంగా పాడైపోతాయి. అప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ ఆకు అయితే కాదు గాని అదృష్టవంతులమే కనీసం గోరింటాకు దొరుకుతుంది. చిన్న చింతపండు నిమ్మకాయ సైజు ఉన్నదంత వేసి, అలానే మీరు ఎంత ఆకు తెచ్చుకున్నారో అంత ఆకు వేసేసి కొన్ని నీళ్లు పోసుకుని గట్టిగా ఉండాలి. నేను కొంచెం నీళ్లు ఎక్కువ పోయడం వల్ల నాకు కొంచెం డైల్యూట్ అయింది. బట్ ఓకే, పెట్టుకోవడానికి బాగానే వచ్చింది. రుబ్బేటప్పుడు స్పూన్ పెట్టి తిప్పుకోండి లోపల ఉన్నది. నేను స్పూన్ పెట్టాలని నాకు అప్పుడు తట్టక చెయ్యి పెట్టేసరికి నా చెయ్యి అంతా కూడా గోరింటాకు పెట్టుకోక ముందే పండిపోయింది. చాలా అంటే చాలా బాగా పండింది. చింతపండు ఎంత అన్నది ఏమీ లిమిట్ లేదు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎర్రగా వస్తుంది అంతే. గోరింటాకు అనేది గర్ల్ థింగ్ కాదు, బాయ్ థింగ్ కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రకృతి మాత ఇచ్చిన ప్రసాదం మనకది. మా బాబు 4th గ్రేడ్కి వెళ్తారు. స్కూల్లో ఎలాగన్నా కూడా ఏమి పట్టించుకోద్దని చెప్పి పెట్టాను. హ్యాపీగా పెట్టుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు పెట్టుకున్నారా లేదో మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి.